తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంకర్షణ మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో రవి, వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, అలాగే మీనంలో బుధుడు, శుక్రుడు, రవి, రాహువులు, చంద్రుడు ధనస్సు, మకర, కుంభరాశిలో సంచారం. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో మార్పులు వస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. బంధువర్గంలో కొన్ని విభేదాలు తొలగిపోతాయి. స్నేహితులతోటి బంధువులతోటి కలిసి విహారయాత్రలు చేస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. నూతన గృహం కొనాలని ప్రయత్నం చేస్తారు. ఎప్పుడో కొన్న భూములు స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. అలాగే విదేశంలో ఉన్న వారికి H1B వచ్చే అవకాశం గోచరిస్తోంది. గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఇబ్బందులు ఉన్నా సరే మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వారు కూడా ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. మంచి అవకాశాలు కలిసి వచ్చే విధంగా ఉన్నాయి. అలాగే ఖర్చు పెట్టే విషయంలో మటుకి ఈ వారం చాలా అధికంగా ఉంటుంది. అయితే అది శుభకార్యాలకి బాగా ఖర్చు చేస్తారు. గృహం కానీ, బంగారం కానీ, లేదా వివాహ నిమిత్తం కానీ ఏదైనా శుభగ్రహానికే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. అలాగే ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇస్తే అది తిరిగి రావడం జరగదు. కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉన్నాయి. గ్యాస్ట్రిక్, స్పైన్కి సంబంధించి, కడుపు నొప్పికి సంబంధించి, అసిడిటీ, బీపీ, షుగర్ ఇటువంటివి ఇబ్బంది పెడతాయి. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ అందరూ మన వాళ్ళే, నలుగురితో మనం ఉండాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్ళడం మంచిది. తద్వారా ఎక్కడికి వెళ్ళినా మీకు పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. లేదా నాకు నేను ఇలాగే ఉంటాను, నాకు ఇదే ఉంటుంది, ఎవరూ అవసరం లేదు అనే ధోరణిలో వెళ్తే మటుకి భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో సామరస్యంగా వ్యవహరించినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే సంతానం యొక్క అభివృద్ధి కోసం ఎక్కువగా శ్రమిస్తారు. వారి ఉన్నత ఉద్యోగం కోసం, విద్య కోసం ఎక్కువగా ధనాన్ని వెచ్చించాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. యుఎస్కు వెళ్ళాలని, లేదా ఇక్కడ CA చేయాలని, లేదా లాయర్ కానీ, వైద్య వృత్తిలో కానీ ఏదో వాళ్ళ అనుకున్న వృత్తిలో వెళ్ళాలని గట్టిగా నిర్ణయించుకుంటారు. దానికి అయ్యే ఖర్చు అధికంగా ఉంటుంది. దానికి మీరు తగిన విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కొంత గడ్డుకాలం అని చెప్పచ్చు. చేదాకా వచ్చిన ప్రాజెక్టులు చేజారిపోవడం లేదా మధ్యవర్తుల వల్ల ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు బాగుంటాయి. కూరగాయల వ్యాపారస్తులకు, హోటల్ వ్యాపారస్తులకు, ఫాస్ట్ ఫుడ్ వ్యాపారస్తులకు వీరికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అయితే చిన్న చిన్న విషయాన్ని కూడా పెద్దగా ఆందోళన పడడం అనేది ఎక్కువగా జరుగుతుంది. దానివల్ల భవిష్యత్తులో హెల్త్ పరంగా ఇబ్బంది ఉండే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి సాధ్యమైనంతవరకు ప్రశాంతంగా ఉండి ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది. వీరికి ఏలినాటి నడుస్తున్నా కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. అయితే వీరు అనుకున్న విద్య సాధించడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తారు. అవి ఫలించే దిశగా కూడా ఉంటాయి. ముఖ్యంగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి కొంత అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారికి ముందు ఇబ్బంది ఉన్న తర్వాత కుదుట పడుతుంది. ఏది ఏమైనప్పటికీ విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి బాగుందని చెప్పచ్చు. పోటీ పరీక్షల కోసం, అలాగే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మేధా దక్షిణామూర్తి రూపం మెడలో ధరించాలి. అలాగే మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఎక్కువగా పఠించాలి. ఈ రాశిలో జన్మించిన వారికి ఏలినాటి శని నడుస్తుంది. శని తృతీయంలోకి ప్రవేశించారు, మీనంలోకి. అయితే బంధువర్గంతో, తల్లిదండ్రుల పట్ల విభేదాలు రాకుండా చూసుకోవాలి. మాట పెరిగి గొడవలు వచ్చే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజు శని స్తోత్రాన్ని పఠించినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. ఆరోగ్యపరమైన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళ ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి. మీ పిల్లలు మీ మాట వినకపోవడం వల్ల మనోవేదనకు గురవుతారు. ఎంత ప్రయత్నించినప్పటికీ
వారు మీ మాట వినకపోవడం మీకు ఒక మానసికమైన వేదన ఏర్పడుతుంది. ఎన్ని రకాలుగా వారికి విద్యాపరంగా ఎన్ని సహాయం చేశాము, ఇంత కష్టపడి పైకి తీసుకొచ్చాము, కానీ మనల్నే పక్కన పెట్టారని ఒక బాధ ఏర్పడుతుంది. సో సంతాన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తు బాగుంటుంది. అలాగే వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వ్యాపారంలో రొటేషన్స్ బాగుంటాయి. అయితే రూపాయి వచ్చిన చోట రూపాయిన్నర ఖర్చు ఉంటుంది. అది ఒక అందుకు మంచి ఖర్చు ఉంటుంది. కాకపోతే ఖర్చుల విషయంలో మటుకి కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. మీరు ఒక భూమిని కొనుగోలు చేస్తారు. అలాగే వాహన యోగం, సువర్ణ యోగం ఉంది. ఏదైనా భూమి కానీ బంగారం కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తోంది. మొత్తం మీద గత వారం కంటే ఈ వారం ఈ రాశి వారికి కొంతవరకు బాగుందని చెప్పొచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తుతో దీపారాధన చేయడం, మంగళవారం నాడు, శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించండి. వీరికి ఏది నడిస్తే నడుస్తుంది కాబట్టి అఘోర పశుపతి హోమం చేయించి నల్ల నువ్వుల్ని బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.